ఉన్నాము. పాపమక్కల వల్ల ఆర్తనాదాలన్నీ విని మరి ఇప్పటికీ కనీసం నెల 2 నెలల నుంచి భీకరమైన దాడులు జరుగుతున్నాం. మనం ఇంకా ఈ రోజు లేచి మనం ధర్నాలు చేస్తున్నాం. మరి ఏమవుతుంది? ఒకడైతే మొన్న డిగ్రీ పిల్లగాడు బంగ్లాదేశ్ అక్కడ ఎక్కడో ఉన్నది గురుజీ అంటాడు. అరే అవలా కొడక మన దేశానికి అనుకొని మన పశ్చిమ బెంగాల్లో ఉందిరా అని చెప్తే వాడు గురువు గారిని క్షమించండి అంటాడు. ఇలా మనం అవగాహన చేసుకోవాలి. ప్రపంచం ఏమవుతుంది, ఏం జరుగుతుంది? గుళ్ళోపల భజన చేస్తారు, ఓ రామయ్య రామయ్య నువ్వు పరమ భక్తుడు రాకపోతుంది, రామయ్య రాకపాయ. మరి ఎట్లా? దయచేసి చైతన్యవంతమైన భజన కావాలని మనసు లోపల ఆత్మారాముని నెలకొల్పుకోవాలి. రాముడు ఏం చెప్పిండు? మనకు మార్గదర్శనం చేసిండు. జాతి అంతా కూడా పద్ధతి ప్రకారంగా సాగాలని చెప్పిండు. కానీ ఎవడో వస్తాడు, ఏలబడ్డ వేసుకుంటాడు, రాముడు దేవుడు కాదని చెప్తాడు. అది అవలా కొడుక తమ్ముచ్చిన ప్రతి ఒక్కరు మాకు దేవుడేనా? రాయి రప్ప సైతం మాకు దేవుడే. ఎందుకంటే మమ్మల్ని కాపాడినటువంటి ప్రతి వ్యక్తి దేవునితో సమానమని మా ధర్మం మాకు నూరిపోసింది. అటువంటి ధర్మ సహనం అనేటటువంటిది మనము అసమర్థంగా మిగిలిపోవచ్చు. ధర్మస్థానం రాముడు ఏం చెప్పిండు? దయచేసి ధర్మం ఉంటే కాళ్ళు మొక్కు, ధర్మం లేకపోతే కబర్దార్ అని చెప్పి రామ బాణం పట్టు అని చెప్పి రాముడు మనకు చూపించింది. కనుక మనం ఆ మార్గదర్శనం లోపల రాముడు రావణాసురుడు పట్టుకుంటే రాముడు పిట్ట పిల్ల లాకుండేవాడు. రావణాసురుడు 150 ఫీట్లు, రాముడు 34 ఫీట్లు. కానీ ఎవరు గెలిచిండ్రు? ధర్మం గెలిచింది. రాముడు పట్టుకున్న ధర్మం కనుక పాపం ఈరోజు పోలీసులు గాని విలేకరులు గాని ఇంతమంది కూడా మరి ఇక్కడ ఆగి పాపం వాళ్ళ లారీలు బస్సులలో ఎంతో ప్రయాణం వెళ్లాల్సిన వాళ్ళు కూడా ఆగినందుకు వాళ్ళందరికీ కూడా దయచేసి రేపు మనము కొద్దిగా అనేటటువంటి భారతదేశంలో తెగిపడకుండా, ఒకనాడు నిజాం కాలం లోపల ఎంత భీకరంగా పాపం నిజాం మంచోడే, కానీ నిజాం అనుకున్నటువంటి మతవాదులు నిజాంని తప్పుగా పట్టించి పాపం భయంకరంగా ఇక్కడ దగ్గర ఉన్న కోటకొండ దగ్గర ఆడపిల్లల్ని బతుకమ్మలు